రక్తి భక్తి ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క శక్తి వల్ల కన్నప్ప సినిమా గట్టెక్కింది భయ్య. ఈరోజు మంచుని పంచుతో ట్రోల్ చేస్తూ కన్నప్ప కష్టమే, కన్నప్పకి విష్ణు యాక్టింగ్ తోటి కన్నం వేస్తాడు అనుకున్న ప్రతి ఒక్కరికి రివర్స్ పంచులాగా పడింది భయ్య సినిమా. నిజంగా మంచు విష్ణు యాక్టింగ్ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అసలు షాక్ అయిపోతారు, ఈ రేంజ్లో మంచు విష్ణు యాక్టింగ్ చేయగలడా అనిపిస్తుంది లాస్ట్ 30 మినిట్స్ చూస్తే. ఫస్ట్ హాఫ్ మైండ్ హాఫ్, సెకండ్ హాఫ్ తోఫ్ లాగా ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్లో అతి రొమాన్స్ వల్ల మతి పోతుంది భయ్య. అసలు నాన్ సింక్ డైలాగ్లతోటి ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది భయ్య. ఫస్ట్ హాఫ్ భరిస్తే సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ భారంగా భరించి కన్నప్ప కష్టమే అనుకున్న ప్రేక్షకులందరికీ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో సినిమా అయిపోయిందని చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ అని చెప్పొచ్చు. ఈరోజు ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు ప్రభాస్ క్యారెక్టర్. అండ్ దీని తర్వాత సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత మాత్రం కన్నప్ప ఎప్పుడైతే కన్నప్పగా మారుతున్నాడో మంచు విష్ణు, ఆ టైంలో సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో పోయిందని చెప్పాలి. ఎక్సలెంట్ కిరాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఈ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఇంత రేంజ్లో యాక్టింగ్ నాలెడ్జ్ ఉందని విష్ణుకి ఈ సినిమా ద్వారా నిజంగా నిరూపించడం చెప్పొచ్చు. ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు విష్ణు యాక్టింగ్ అని చెప్పాలి. లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది భయ్య. ప్రతి ఒక్కరిని కళ్ళకు కట్టి పడేసిండు విష్ణు భయ్య యాక్టింగ్తో చెప్పాలి. ఎవరైతే ఇన్ని రోజులుగా మంచు విష్ణుని ట్రోల్ చేస్తూ ఆ ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క సినిమా సమాధానం ఇచ్చిందని చెప్పొచ్చు. నిజంగా కన్నప్ప సినిమా కష్టమే అనుకున్న ప్రతి ఒక్కరూ ఇష్టంగా చూడాల్సింది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. మంచు విష్ణు యాక్టింగ్ అండ్ ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ యొక్క ఏదైతే ఆ బేస్ ఉందో దాంతో సినిమా మాత్రం బతికి బట్టగట్టి గట్టెక్కిందని చెప్పొచ్చు. నిజంగా ఒక్కసారి చూడండి, సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ భరించండి, సెకండ్ హాఫ్ మాత్రం భరించలేనంత యాక్టింగ్ మాత్రం అక్కడ చూడొచ్చు. నిజంగా సూపర్ ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో అతిగా మితిమీరిన డ్రెస్సింగ్ తోటి హీరోయిన్ ఎక్స్పోజింగ్ మొత్తానికి రొమాన్స్ ఎక్కువైపోయింది భయ్య. దానివల్ల భరించరాకుండా అయిపోతుంది అండ్ నాన్ సింక్ అనిపిస్తుంది అండ్ ఆర్టిఫిషియల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బిస్కెస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ని పెట్టి మంచి పని చేసారు. లేదంటే ఫస్ట్ హాఫ్లో పెట్టుంటే మాత్రం సెకండ్ హాఫ్కి అందరు థియేటర్లో ఖాళీ అయిపోయేవాళ్ళు. ప్రభాస్ కోసం ఆగినందుకు అక్కడ మంచు విష్ణు యాక్టింగ్ మాత్రం మనకు నచ్చుతుందని చెప్పొచ్చు. నిజంగా ప్రభాస్ను పెట్టి సినిమాని పైకి లేపారు, ఈరోజు నిలబెట్టుకున్నారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా మరొక ఫ్లాప్ అయిపోయేది మంచు విష్ణు ఫ్యామిలీకి అని చెప్పాలి. సినిమా మొత్తం న్యూజిలాండ్లో షూట్ చేశారు భయ్య, కానీ మనకు ఆ రేంజ్లో ఎఫెక్ట్స్ అనేది కనిపించదు. విఎఫ్ఎక్స్ కావచ్చు అండ్ సినిమా టేకింగ్ కావచ్చు, కల్కి సినిమా రేంజ్లో కానీ బాహుబలి సినిమా రేంజ్లో కానీ ఊహించుకొని మాత్రం వెళ్ళకండి. సినిమా మాత్రం నార్మల్గానే అనిపిస్తుంది. మనకు ఎక్కడో పెద్ద విజువలైజేషన్ అంత బాగా అనిపించదు. సినిమా ప్రభాస్తో సినిమా ఖతర్నాక్ తీసిరు అని చెప్పొచ్చు. ఒక్కసారి చూడండి, నిజంగా మంచు విష్ణుకి ఇలాంటి భారీ హిట్ అనేది దొరకడం నిజంగా ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇంతవరకు తన యాక్టింగ్ ఎక్కడ మనం గమనించలేదు. ఎన్నో ట్రోల్స్, ఎన్నో మేమ్స్ ఎదుర్కొంటున్న మంచు ఫ్యామిలీకి ఖచ్చితంగా వాళ్ళు నిలబడి ఈ సినిమాను కొట్టి చూపించారు ప్రతి ఒక్కరికి అని చెప్పొచ్చు. ఇంతమంది స్టార్ యాక్టర్లను పెట్టి నిజంగా పక్కా ప్లాన్ తోటి పగడబందిగా ప్లాన్ చేసి నిజంగా మంచు ఫ్యామిలీ సినిమా ఇటు కొట్టి పడేసిందని చెప్పొచ్చు. ఇంతవరకు ఎప్పుడు మంచు ఫ్యామిలీ డబ్బులు కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బులు దంచుకునే పనిగా నిజంగా కన్నప్ప సినిమా ద్వారా వాళ్ళకి వస్తుందని చెప్పొచ్చు. నిజంగా ప్లానింగ్ మాత్రం బాగా ప్లాన్ చేశారు. అందులో ప్రభాస్ను పెట్టి నిజంగా వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. నిజంగా సూపర్ ఆలోచన చెప్పొచ్చు. వన్ టైం వాచబుల్ సినిమా అన్నట్టు నిజంగా సినిమా ఫస్ట్ హాఫ్ పోయినప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము రేపి దంచి కొట్టింది. మంచు విష్ణు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయిందని చెప్పొచ్చు. నిజంగా సూపర్ యాక్టింగ్ చేసిండు మంచు ఫ్యామిలీ అండ్ మంచు విష్ణు లాస్ట్లో కుమ్మేసాడని చెప్పాలి. సేమ్ సినిమా చూస్తుంటే భయ్య శ్రీమంజునాథ సినిమా గుర్తొస్తుంది. శ్రీమంజునాథ సినిమాలో ఎట్లయితే అర్జున్ ఫస్ట్ యాంటీగా ఉండి దేవుడికి తర్వాత దేవుడిపై ప్రేమ వచ్చి ఎట్లా ఉంటుందో సేమ్ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. అదే స్టోరీ మన మంచు విష్ణు ఫస్ట్ హాఫ్ మొత్తం అగ్నెస్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత కన్నప్పగా మారిన తర్వాత తన టాలెంట్ కావచ్చు, తన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు బయటపడిపోయినాయి. ఎప్పుడైతే ట్రోలర్స్, మేమర్స్ మంచు ఫ్యామిలీని, మంచు విష్ణుని ట్రోల్ చేస్తున్న ప్రతిసారి అతడు ఏదో ఒక కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నట్టు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా కసితోటి చేసి ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చి నేను ఒక మంచి యాక్టర్ అన్నట్టు నిరూపించడం జరిగింది. నిజంగా సూపర్ యాక్టింగ్ మంచు విష్ణు భయ్య అండ్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసినండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.